నంపల్లి స్టేషన్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చు క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వ్యాపించాయి ఆ మంటలన్నీ కూడా. 4 అంతస్తుల భవనంలో చిన్నారులందరూ కూడా చిక్కుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. 6 ఫైర్ ఇంజన్ల సిబ్బంది అయితే ఇప్పటికే రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. దట్టమైన పొగతో రెస్క్యూకు కూడా అక్కడ తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ మంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. రెస్క్యూ సిబ్బందికి కూడా చాలా ఇబ్బంది కలుగుతోంది. అక్కడ పొగ దట్టంగా అలుముకోవడం వల్ల కూడా అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కూడా చేయడానికి వీలు లేకుండా పోతుంది. చీకటిలాగా పొగ మొత్తం కమ్ముకోవడం వల్ల అక్కడ రెస్క్యూ చాలా కష్టంగా మారుతోందని చెప్పి కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తూ ఉంది. ఇప్పటికే అయితే అక్కడ 6 అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడ దిగినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. విజువల్లో కూడా మనం చూడొచ్చు, అక్కడ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మంటల్లో అయితే కొంతమంది చిన్నారులు కూడా ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ప్రముఖ బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమైన ఈ మంటలు అందులో ఉన్న ఫర్నిచర్ వస్తువుల కారణంగా సెకండ్ల వ్యవధిలోనే కూడా పై అంతస్తులు కూడా ఒక్కసారిగా వ్యాపించాయి. మంటలు ఎంత వేగంగా విస్తరించాయంటే పై అంతస్తులో ఉన్నవారు కిందకి వచ్చేలోపే అక్కడ దట్టమైన పొగ భవనాన్ని మొత్తం కూడా గమ్మేసింది. వాళ్ళు కిందకి వచ్చేలోపు కూడా అక్కడ దట్టమైన పొగ మొత్తం కమ్ముకోవడంలో వాళ్ళకందరికీ కూడా ఎటువైపు వెళ్లాలో కూడా తెలియని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.